శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, రాకాస సినిమా అసలు ఎలా ఉంది? దాని వసూళ్ళు ఏంటి? నిహారిక గారి ఖాతాలో మరో హిట్ పడ్డట్టేనా? అంటే హిట్ సినిమా కిందే వాళ్ళు కౌంట్ చేస్తున్నారు కానీ వసూళ్ల పరంగా చూస్తే మంచి వసూళ్ళే రాబట్టగలిగింది. ఓకే. అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక 12 కోట్లు కలెక్ట్ చేశారు. అది నడుస్తోంది, ఇంకా థియేటర్లో నడుస్తోంది. టోటల్ బడ్జెట్ వాళ్ళు సినిమా కోసం కేటాయించింది 25 కోట్లు అని చెప్తున్నారు. 25 కోట్లు పెడితే వాళ్ళకి అంటే థియేటర్కల్గా సగం డబ్బులు వచ్చిన ఓటీటీ అలాగే శాటిలైట్ ఇతర హక్కులు వీటిలో వాళ్ళు కవర్ అయిపోతుంది. కాబట్టి పెట్టిన బడ్జెట్ ఒక 6 నెలల్లో రికవరీ అనేది అది జస్టిఫై అయ్యేటువంటి వ్యవహారమే. కాబట్టి సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ కిందే చూడాలి దీన్ని. ఇది పెరగచ్చు కూడా, లాభాలు కూడా తెచ్చిపెట్టే అవకాశం ఉంది ఈ సినిమా. ఓకే. ఎలా చూసినా కానీ ఇది ప్రాఫిటబుల్ ప్రాజెక్టే అనుకుంటే సక్సెస్ఫుల్గా వాళ్ళు బయటపడిపోయినట్టే. ప్రొడ్యూసర్గా ఆవిడ, డైరెక్టర్గా మానసా శర్మ వీళ్ళిద్దరూ సక్సెస్ అయినట్టుగానే భావించాలి. నెక్స్ట్ వాళ్ళకి ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది, పర్టికులర్గా డైరెక్టర్ గారికి. ఆవిడ ఆల్రెడీ ఒక మాట చెప్తున్నారు, రామ్ చరణ్తో అయినా కానీ నేను రెడీగానే ఉన్నాను అని. కాబట్టి బిగ్ ఆస్పిరేషన్స్ ఉన్నాయి, పెద్ద బడ్జెట్ సినిమాలు చేయాలనేటువంటి కోరిక ఉంది. ఆ దిశగా ఏదో ప్రయత్నాలు జరిపే అవకాశం అయితే కనిపిస్తోంది. కానీ రాకాస సినిమాకు సంబంధించి ఒక చందమామ కథలాగా రాసుకుంది ఆవిడ కథ. రాసుకుని ఆ బ్రహ్మరాక్షసితో ఒక కాన్ఫ్లిక్ట్ డెవలప్ చేయాలి. అంటే బ్రహ్మరాక్షసి ఎందుకు ఎమర్జ్ అయింది అనేది బాగానే చెప్పారు. కానీ ఆ బ్రహ్మరాక్షసికి కూడా వీళ్ళు చెప్పినటువంటి ఆ బ్రహ్మరాక్షసికి కూడా జస్టిఫై చేసేటువంటి ఒక ప్రజెంట్ సొసైటీతో కనెక్ట్ చేసేటువంటి ఇష్యూ ఒకటి ఉండాలి. అది ఆర్గనైజ్ చేసుకోవటంలో లేదు, మానవ జాతితో ఉన్నటువంటి ఒక కాన్ఫ్లిక్ట్ ఏదైనా ఆర్గనైజ్ చేసుంటే బాగుండేది. అంటే హృదయాలని కదిలించే లెవెల్లో ఉండాలి అది. అలా ఏదైనా వర్కౌట్ చేసుంటే ఆ సినిమాకి ఇంకొంచెం వాల్యూ యాడ్ అయ్యేది. అది జరగలేదు. కాకపోతే ఒక చిన్న హ్యూమన్ ఎలిమెంట్ నడిపారు, దానిలో నడిపారు. అంత మేరకే సరిపోతుంది అని అనుకున్నారు ఆవిడ. కానీ అది మాత్రమే చాలదు. దాంతో పాటు ఈ జనరేషన్కి, ప్రస్తుతం నడుస్తున్న సమాజానికి ఈ కథకి ఒక లింక్ అల్లాలి. ఆ లింక్ అల్లటంలో గనక వాళ్ళు ప్రాపర్గా వర్కౌట్ చేసుంటే డెఫినెట్గా ఇది ఇంతకంటే బెటర్ సినిమా అయ్యేది. అందుకని కథకురాలుగాను అలాగే ఆవిడ ఆడియన్స్ పల్స్ పట్టుకోవడం అనే దానిలో ఇంకొంచెం సాధించాల్సిన విషయం ఉంది అనేది అర్థమైంది. ఆడియన్స్ని పట్టుకోవడం, ఆడియన్స్ని ఎలా హుక్ చేయాలి, ఎలా కూర్చోబెట్టాలి. అంటే థియేటర్లో ఫన్ డ్రామా కొంత నడపాలి అని అనుకున్నారు వాళ్ళు. అది డైలాగ్ కామెడీ అనుకున్నారు. ఆ డైలాగ్ కామెడీ అతని మీద వర్కౌట్ అవుతుంది, సంగీత్ శోభన్ మీద అని బలమైనటువంటి నమ్మకం ఉంది డైరెక్టర్ గారికి. కానీ అది వర్కౌట్ అవ్వాల సినిమాలో. వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తున్నారు అని అర్థమైంది, కానీ ఆ కష్టం ఆడియన్స్కి కనెక్ట్ కాకపోవడంతో ఫస్ట్ హాఫ్ అంతా ఏదో చూస్తున్నామనే అనుభూతే కలిగింది. సెకండ్ హాఫ్లో కథ ఏదో ఉన్నది నడిచింది. అంటే ఈ తరహా కథలు, రాజుగారి గది ఇలాంటి చాలా సినిమాలు వచ్చినాయి. రీసెంట్గా వచ్చినటువంటి రాజాసాబ్లో కూడా ఇలాంటి గొడవే ఉంది. అంటే ఒక ఏరియాలోకి వెళ్ళి వీళ్ళు లాక్ అయిపోతారు. ఆ లాక్ అయిపోయిన ఏరియాలో ఎంటర్టైన్మెంట్ జనరేట్ చేయటం ద్వారా ఇది హారర్ కామెడీ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. కానీ హారర్ కామెడీ అని చెప్పడానికి తగినటువంటి నేపథ్యాన్ని లేకపోతే ఆ సన్నివేశాలని కల్పించటంలో ఫెయిల్యూర్ అవుతున్న పరిస్థితే ప్రతి ఒక్కరు. అది కొన్ని సందర్భాల్లో వర్కౌట్ అవుతుంది. అది ప్రేమ కథా చిత్రం ఇలాంటి వాటి విషయంలో వర్కౌట్ అయింది. వర్కౌట్ అవడానికి కూడా వాళ్ళ అప్పటి సమాజంతో దానికి ఒక మంచి లింక్ ఇవ్వగలిగారు. ఆ లింక్ ఇవ్వటం అనేది సక్సెస్ ఫార్ములా. అది ఈ సినిమాలో ప్రాపర్గా జరగలేదు. అది గనక జరిగి ఉంటే ఇది నెక్స్ట్ లెవెల్కి, అంటే ఇప్పుడు మనం చెప్తున్నటువంటి వసూళ్ళని దాటి వెళ్ళేది. అయితే ఈ సినిమాకు ఒక బజ్ క్రియేట్ చేయడంలో ప్రొడ్యూసర్గా ఆవిడ సక్సెస్ అయ్యారు, నిహారిక.
అంటే సినిమా ప్రమోషన్ జనంలోకి తీసుకెళ్ళటము పుష్ చేస్తే తప్ప సినిమా మూవ్ కావట్లేదు. ఎస్. ఆ మేరకు సక్సెస్ అయ్యారు. కంపారిటివ్గా ఈ సినిమాతో పాటు రిలీజ్ అయినటువంటి బైకర్తో పోల్చినా కానీ ఓకే. ఈ సినిమాకే పాజిటివ్ బజ్ ఉంది ప్రారంభంలో. కానీ నెమ్మదిగా అది కొత్త వాతావరణం అనే పేరుతో ఆ సినిమా రైజ్ అవుతోంది. ఇప్పుడు రైజ్ అవుతోంది. ఈ సినిమా కూడా కొంత మూవ్ అవుతోంది, కానీ దాంతో కంపేర్ చేస్తే ఇది కొంత తక్కువే ఉంది ఇప్పుడు ఓకే. ఇప్పటి పరిస్థితి. తాజా పరిస్థితి అయితే వీళ్ళు వెనకంజలో ఉన్నారు, బ్యాక్ ఫుట్లో ఉన్నారు. కానీ ప్రారంభంలో వీళ్ళే బెటర్గా ఉన్నారు. అందరూ ఈ సినిమాయే చూడాలనుకున్నారు, అనుకుని థియేటర్ల వైపు కదిలారు. ఆ కదిలిన తాలూకా వసూళ్ల ప్రభావమే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న దానిలో మేజర్ షేర్. అది అయిపోయింది, ఆ హడావిడి అయిపోయింది. ఇప్పుడు రన్ పరిస్థితి ఏమిటి అనేది కొంచెం అగమ్య గోచరమే. ఓకే. కానీ అది బెటర్గానే మూవ్ అవుతోంది. సో సినిమాలో ఒక సోల్ కంటెంట్ని ప్రాపర్గా అల్లుకోవాల్సిన అవసరం ఉంది. జనాల్ని థియేటర్లో కూర్చోబెట్టగలిగితే సక్సెస్ అయిపోయినట్టుగా అనుకుంటే కష్టం. దాంతోపాటు వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత కూడా కొంతసేపు వాళ్ళని హంట్ చేయాలి. ఏదో ఒక పాయింట్, ఒక ఎలిమెంట్ ఉండాలి. అది ప్రాపర్గా అల్లుకోకపోతే ఇలాంటి ఫలితాలే వస్తాయి. సో వీళ్ళు ఒక ప్రయత్నం అయితే చేశారు, ఒక ప్రయత్నం సక్సెస్ఫుల్గా చేశారు, బాగానే డబ్బులు జనరేట్ చేశారు. బడ్జెట్ పరంగా వాళ్ళకి నష్టాలు అయితే తీసుకురాలేదు ఈ ప్రాజెక్టు. కానీ ఇది మాత్రమే చాలదు. ఒక దర్శకురాలిగా తను నిలబడి విజయాలు సాధించాలంటే ఇది చాలదు. దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళటానికి ఇంకొక ప్రాజెక్ట్ అవసరం. కానీ తన దృష్టి అయితే పెద్ద హీరోల మీద ఉంది. కానీ ఇంకొక చిన్న ప్రాజెక్ట్ చేయాల్సి ఉంటుంది మధ్యలో. చేసి తను ఈ జనరేషన్ని పట్టుకోగలను, జంజీ అంటున్నారు. తను కూడా ఈ జనరేషన్కి చెందినటువంటి అమ్మాయి కాబట్టి ప్రాపర్గా ఒక మంచి కాన్ఫ్లిక్ట్ అల్లుకుంటే వర్కౌట్ అవుతుంది. ఉదాహరణకి దయ్యాల కథలు తీసినా కానీ, దయ్యాల కథలు అంటే దయ్యాలు నిర్వాసితులు అయిపోయాయి, శ్మశానాలు కూడా ఆక్రమించుకుని అపార్ట్మెంట్లు కట్టేస్తున్నారు, మాకేం చేయాలో అర్థం కాక రోడ్ల మీద బతుకుతున్నాం లాంటిది ఏదో ఉండాలి. అలా ప్రజెంట్ సొసైటీని లింక్ చేసే ఒక ఎలిమెంట్ ఉంటే జనం కనెక్ట్ అవుతారు. అలాంటి కథలు అల్లుకోగలిగితే ఫ్యాంటసీ, అలాగే హారరు, కామెడీ ఇవన్నీ మిక్స్ చేసి నడపటంలో కొంత జ్ఞానం ఉంది అమ్మాయికి. దానికి ఈ సామాజిక వ్యవహారం కూడా కలిపితే మంచి కథలు వచ్చే అవకాశం అయితే ఉంది. మరి అలాంటి ప్రయత్నాలు ఏమన్నా చేస్తారేమో చూడాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.